పోలీస్ కమిషనరేట్ లో భారీ రికవరీ మేళా జరిగింది. జూలై నెలలో చోరీకి గురైన సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలను మోటార్ సైకిల్ పోలీసులు రికవరీ చేశారు. నగరంలో 101 ఆస్తి నేరాలు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు తెలిపారు. ఈ నెలలో 64 కేసులకు సంబంధించి 66 మంది నేరస్తులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు అరెస్టు చేసి 83,08,150 రూపాయలు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 37,50,000 రూపాయలు విలువైన 250 దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందరికీ నమస్కారాలు. పోయిన నెల జూలై 2025 101 కేసు ప్రాపర్టీ అఫెన్స్ రిపోర్ట్ అయింది. మరి అందులో 64 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 66 అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 1,28,120,120 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. కన్సర్న్ క్రైమ్ ఇన్స్పెక్టర్ స్టైలు అండ్ క్రైమ్ సిబ్బంది అప్ టు ఏఎస్ఐ, కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. సో ఒకవైపు క్రైమ్ ఛేదించడం, మరోవైపు నేను పబ్లిక్ కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. సీసీటీవీ చాలా అవసరం. మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా రెగ్యులర్ గా చెక్ చేయాలి. బయటికి వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్కి మేము తీసుకొని అక్కడి నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం. సో పబ్లిక్ పోలీస్ కోఆపరేషన్ ప్రాపర్టీ అఫెన్స్ అరికట్టడానికి చాలా అవసరం. ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సహకరిస్తారని పోలీస్కి అండ్ ఈ ప్రికాషన్స్ పాటిస్తారని. పోయిన రోజు నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు సిఐ గారు ఉన్నారు, అమ్మ నీకేమీ కాదు, నీ బంగారం నీకు ఇప్పించే బాధ్యత నాది అని. టుడే వర్షం అయినా కూడా మార్నింగ్ 9 to 5 వరకు ఆ వర్షంలో తడుస్తూ ఆ సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తూ నాతో పాటు ఉండి చాలా సహకరించారు నాకు. అలాగే సిపి గారు, మేడం గారి గురించి కూడా నాకు చాలా మంది చెప్పారు. వాళ్ళ దృష్టిలోకి కేసు వెళ్ళిందంటే నీ బంగారం నీ చేతిలోకి వచ్చేస్తుందండి, మీరు ఏమీ బాధపడకండి. అలాగే మేడం దయవల్ల, సార్ దయవల్ల నా 100% నా బంగారం నా చేతికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, నా పేరు శ్రావణి. ఇలా వేపకుంట జంక్షన్ దగ్గర నేను మా ఫాదర్ ట్రావెల్ చేస్తుండగా ఫోన్ పోయింది. ఎలా మిస్ అయిందో తెలీదు. విత్ ఇన్ 1 hour లో వెళ్ళి ఆ దగ్గర పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము. అయితే వెంటనే వాళ్ళు చాలా కన్సర్న్ తీసుకున్నారు. ప్రతిదీ చూసుకుని మీ ఫోన్ మీకు ఇప్పిస్తాం, మీరేం బెంగపడద్దు. ఆ రోజు ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాం వెళ్ళి. ఈ రోజు నిజంగానే విత్ ఇన్ 5 months లో నాకు ఫోన్ రికవర్ అయిపోయింది. అసలు ఎందుకంటే ఇంతమంది ఫోన్స్ రికవర్ అవ్వడం నేను అనుకోలేదు. నేను రాగానే ఏదో ఫోన్ రికవర్ అయిందండి మీకు ఇచ్చేస్తాము అంటారు అనుకున్నాను. బట్ చూసేసరికి చాలా ఫోన్స్ ఉన్నాయి, ప్రతిదీ రికవర్ చేస్తున్నారు. అంటే విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ లో రికవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. చాలా బాగా చేశారు అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఎవరికి మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తే గానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చూసుకుని ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకున్నాక దే ఆర్ గివింగ్ అవర్ ఫోన్స్. రియల్లీ ట్రూ. చాలా వెరీ నైస్ చూడగానే. We felt very happy. Thank you. Last month 12th night 12:30కి మా ఇంట్లో చోరీ జరిగింది సార్. యాక్చువల్గా ఇల్లంతా మొత్తం జీరో చేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మేము వెంటనే గాజువాక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాం సార్. 4:40 కల్లా గాజువాక ఎస్ఐ గారు అండ్ టీం అంతా కూడా వచ్చారు సార్. ఇంకా మా అమ్మాయి మ్యారేజ్ నిమిత్తము మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం సార్. మేము ఏంటంటే ఇంకా మా అమ్మాయి పెళ్లి మేము చేయలేము, టోటల్ ఫ్యామిలీలో మేము తలెత్తుకోలేని పరిస్థితి మాకు వచ్చింది సార్. కానీ గాజువాక ఎస్ఐ అండ్ గాజువాక సిఐ శ్రీనివాస్ సార్ మాత్రం అమ్మ మీరు అలా నిరుత్సాహపడకండి, మీకెందుకు, మీదంతా మేము రికవరీ చేసే బాధ్యత మాది అని చెప్పారు. ఎలా అయితే చెప్పారో అదే విధంగా రికవరీ చేశారు సార్. గాజువాక క్రైమ్ డిపార్ట్మెంట్ కి అండ్ సిపి సార్ అండ్ సిఐ శ్రీనివాస్ సార్ కి, మాధురి మేడం గారికి అందరికి పేరు పేరున కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.